థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇక ఇండస్ట్రీకి పెద్దలు, ఎంతో మందికి అన్నదాతలు అయినటువంటి గురువు గారు శ్రీ దాసనారాయణరావు గారిని, అలాగే రాఘవేంద్రరావు గారిని ఈ ఇంటిల్లిపాదికి భోజనం వడ్డించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదే వేల్ రికార్డ్స్ స్పెషాలిటీ. అతిథులందరినీ కూడాను ఈ భోజన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పాటలు భుజించండి. ఈ సినిమాకు గాను ఎంతగానో కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కో డైరెక్టర్ పేటకోటి. రాగలవాడి జన్మ ధరించేలా ముఖ్యమంత్రి సొగసే తగట్టుకుంది మూడు ముళ్ళు వేయమరుడే తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెలుగే తెలుగమ్మాయి 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 అందుకు మంగది విన్నచే. నిర్మాత శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ శ్రీ క్రిష్ గారు, ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడాను మా స్వాగతం. అలాగే రాఘవేంద్రరావు గారి తనయుడు ప్రకాష్ గారికి, ఎంఎల్ కుమార్ చౌదరి గారికి, భోగవల్లి ప్రసాద్ గారికి అండ్ క్రిష్ గారికి మా స్వాగతం. రండి మా విందు భోజనానికి. చంద్రశేఖర్ ఏలేటి గారు, చందు గారు, వేరయ్యూ ఇంట్లో కురిసిందో సిరులే మరి హంసల నడకల వయారి అయిన ఏడడుగులు నీ వెనకే We'd like to thank our unit members, Mavilapalli Srinivasrao, Jagadish Talasila, Associate Directors, and Assistant Director Shankar Suresh Kranti, Production Executives Misala Ramarao, Prasad Chaudhary, Production Managers Srinivas Raju, Rambabu, Ravi Raju, SV Ramana. Shri Dane Garni Vedik Medak Ahvanistunnamo sir. Rajmouli garu మాట్లాడతారు. అలా రోజు పిచ్చి గీతలు తీసుకుంటూ కూర్చుంటుంది, పని నేను చేసుకోవాలా? హలో, నదిలో పడవ గొడుగులా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీవన్, వచ్చిన అందరికీ, ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ పెద్దవాళ్ళ గురించి అత్మానం చెప్పుకుంటా ఉంటాం అండి, బట్ ఈ ఆడియో ఫంక్షన్ బాగా జరగడానికి, మా ఆడియోస్ బాగా రావడానికి కారణమైన వాళ్ళ గురించి జస్ట్ బ్రీఫ్ వర్డ్స్. జీవన్ కీబోర్డ్ ప్లేయర్ అండి, నా సినిమాలన్నిటికీ కూడా పెద్దని దగ్గర, అంటే జనరల్ గా తను మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు, ఈవినింగ్ 7 వరకు చేస్తాడండి. తన టైమింగ్స్ అయ్యి లేదు పొద్దున్న 7కి వచ్చే ఈవినింగ్ 7కి వెళ్ళిపోదు అని అంటాం. పొద్దున్న 7కి వస్తాడు కానీ అర్ధరాత్రి 1 గంటకు వదులుతామండి. బట్ అయినా సరే ఏం కంప్లైంట్ చేయకుండా చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ జీవన్. జెమిని గారు, ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదండి. 40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు నుంచి తెలియదు. ఈ 40 years లో ఒక్కరోజు కూడా ఆయన లేట్ గా రావడం ఎవరికీ తెలియదండి. ఈజ్ సో పంక్చువల్.
మా ఇంట్లో పంక్చువాలిటీ గురించి చెప్పాలంటే జెమిని గారి గురించి చెప్పుకుంటా ఉండే. అండ్ లిరిసిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రామ్ జోగయ్య శాస్త్రి గారు ఇంట్రడక్షన్ సాంగ్ కావాలన్నప్పుడు జస్ట్ 1 డేలో ఉద్యోగం ఊడిపోయింది సాంగ్ రాసిచ్చారు. థ్యాంక్ యూ రామ్ జోగయ్య శాస్త్రి గారు. అనంత్ శ్రీరామ్ గారు ఇప్పుడు మీరన్న తెలుగమ్మాయి పాట ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ హిట్. అండ్ ఇంకో పాట కూడా 2 పాటలు రాశారు సినిమాలో. అనంత్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్య ప్రసాద్ గారు లాస్ట్ మినిట్ లో కూర్చోబెట్టి ఎన్ని పలవలు రాయించాము. ఆయన పెన్ అరిగిపోయేలాగా చెయ్యి అరిగిపోయేలాగా పలవలు రాస్తానే ఉన్నారు. అండ్ ఫైనల్లీ హీ కేమ్ అవుట్ విత్ రాయసల్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య ప్రసాద్ గారు. అండ్ సీతారాం శాస్త్రి గారు అండి. సీతారాం శాస్త్రి గారి గురించి నేనేం చెప్పాలో తెలీదు, బట్ ఆయన అంటే నాకు భయం అండి. ఎప్పుడన్నా పాట రాయించుకోవడానికి ఇంటికి వెళ్తే ఈ కథ ఎందుకు ఇలా ఉందని చెప్పి తిడతారని చెప్పి భయపడి ఎప్పుడు వెళ్ళను. బట్ ఈ సినిమాలో ఇంకా రాయికి తప్పని పాట, ఆయన తప్ప ఇంకెవరో రాయలేని పాట. సునీల్ ఇందాక మీరు చూసారండి, భయపడి వెళ్ళిపోతా ఉంటే నాకు అక్కడ ఎమోషనల్ సాంగ్ కావాలన్నానండి. సో భయపడి పారిపోయి అతని మీద ఎమోషనల్ సాంగ్ ఏంటి అనేది ఆయనే రాయగలిగారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారండి, నా గురించి ఎందుకు ఆయన అలా అనుకుంటావు, నేను ఎందుకు తిడతాను అనుకుంటావు, నాకు కమర్షియల్ సినిమాలే ఇష్టం, నేను ఫైటింగ్ సినిమాలు చూస్తాను, జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తాను నేను ఎక్కువ అని చెప్పారండి శాస్త్రి గారు. అండ్ బాలు గారు అండి, ఈ పాట శాస్త్రి గారు రాసిన పాట పాడాలి అంటే అంత పవర్ఫుల్ వాయిస్ బాలు గారికి ఒక్కరికే ఉంది. అండ్ ఆయన అడిగి పాడించుకున్నామండి. ఎంత అద్భుతంగా పాడారో ఇఫ్ యూ లిసన్ టు ద ఆడియో తెలుస్తుంది. అండ్ సినిమాలో కూడా ఇట్స్ అ కీ. సినిమా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి పైకి లేవడానికి హెల్ప్ అయిన పాట అండి. బ్రహ్మాండంగా పాడారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. అండ్ పాటలు పాడిన వాళ్ళందరూ చైత్ర, గీతా మాధురి, రఘు కుంచే గారు, రంజిత్ అండ్ దీపు. నా మిగతా సినిమాలో పాటలు పాడాడు, ఈ సినిమాలో బ్రహ్మాండంగా విజిల్ వేసాడండి. ఆ విజిల్ చూస్తే ట్రైన్ కోతలాగే ఉంటుంది దీపు. అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఈ ఆడియో రిలీజ్ అయింది వేల్ రికార్డ్స్, మా వదిన గారిదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ద బెస్ట్ క్వాలిటీ, నేను కళ్ళు మూసుకొని వితౌట్ ఈవెన్ థింకింగ్ ట్వైస్ ఐ కెన్ సే ద బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ విల్ కమ్ ఫ్రమ్ వేల్ రికార్డ్స్ వితౌట్ ఎనీ డౌట్. ఐ కెన్ గ్యారంటీ దట్. అండ్ ఇన్ టైం రిలీజ్ చేయాలంటే జనరల్ గా ఆడియో ఫంక్షన్స్ జరిగిపోతా ఉంటాయండి, సీడీలు ఇచ్చేస్తారు, అందులో పాటలు ఉండవు. బట్ వేల్ రికార్డ్స్ ద్వారా రిలీజ్ అయిందంటే ముందు రోజే మార్కెట్ లో ఉంటుందండి. దట్ ఈస్ ద పంక్చువాలిటీ దే మెయింటైన్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ మర్యాద రామన్ is releasing through వేల్ రికార్డ్స్. అండ్ ప్లీజ్ వేల్ రికార్డ్స్ ద్వారా సాంగ్స్ అఫీషియల్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే raga.com, ఓన్లీ raga.com అఫీషియల్ గా ఈజ్ హోస్టింగ్ ద సాంగ్స్. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ గానే డౌన్లోడ్ చేసుకోండి, పైరేటెడ్ లింక్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇంకా చాలా మాట్లాడాలి, బట్ ఇంకా టైం అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనలీ మరోసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికి నమస్కారం. నన్ను ఎందుకు మాట్లాడమన్నారో నాకు అర్థమైంది. 1966 డిసెంబర్ 15వ తారీఖున నేను పుట్టాను, అంటే గాయకుడిగా పుట్టాను. అది ఆ సినిమా పేరు మర్యాద రామన్న. ఈ రోజుకు ముందు నేను చివరిసారిగా పాడిన తెలుగు పాట ఈ మర్యాద రామన్కే. ఆ తర్వాత వేరే భాషలో పాడి ఉండొచ్చు. ఇప్పటికి చివరికి పాడిన పాట మర్యాద రామన్ సినిమాలోనే. అండ్ మర్యాద రామన్న సినిమా తర్వాత 45 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మీరు నన్ను వింటున్నారు. అలాగే 45 ఏళ్ళు ఏంటి, 50 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండేటట్టుగా మీరు ఆశీర్వదించి దీవించండి, చూడండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి నాకు వారి అభిరుచి చాలా నచ్చింది. అసలు ప్లాస్టిక్ లేదు, ముందు పేపర్ కవర్లో చేశారు, చాలా బాగుంది. మీ అభిరుచి మీరు చూపించాలి అంటే దయచేసి పైరేటెడ్ సినిమాలు చూడకండి, పైరేటెడ్ పాటలు వినకండి. మీరు అలా కొని చూస్తున్నప్పుడల్లా కూడా ఒక పొట్ట కొడుతున్నారని అనుకుంటే మీరు ఆ పాపం చేయరు. కొన్ని లక్షలాది మంది మా సినిమా పరిశ్రమలో
చాలా కష్టపడి పనిచేస్తున్నారు. 10 రూపాయలకు వస్తోందని చెప్పి చిన్న టీవీలో చూసేద్దాం, లేకపోతే కాపీ చేసేసుకుని క్యాసెట్లలోనూ వాటిలోనూ పాటలు వింటామని మాత్రం చేయకండి దయచేసి. అది మా కుటుంబాలకు అందరికీ కూడా అన్నం పెట్టేటటువంటి ఈ తల్లిని మీరు గౌరవించాలంటే పైరసీని మీరు అందరూ కలిసి రూపుమాపాలి. మీరు ఎంత ప్రయత్నించడం మా వల్ల కాదు, మీరే చేయాలి. అది దయచేసి బీ బోల్డ్ అండ్ తల పైకెత్తుకు తిరిగేలా ఉండండి. దొంగ సొత్తు కోసం ఆశించకండి, దొంగ పని చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.